వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము గత వీడియోలను గమనిస్తే ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 12వ చాప్టర్లో సెక్షన్ 77 గురించి చదవడం జరిగింది. ఈ వీడియోలో మనము సెక్షన్ 78 గురించి చదవడం జరుగుతుంది. ఈ సెక్షన్ 78 ఆఫ్ ఎండోన్మెంట్స్ యాక్ట్ 30/1987 ఏం చెప్తుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఇక్కడ మనము సెక్షన్ 78 దేని గురించి చెప్తుందంటే అప్పీళ్ళ గురించి చెప్తుంది. అప్పీళ్ళు. అప్పీల్ గురించి తెలియజేసినటువంటి సెక్షనే మనకు సెక్షన్ 78 గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు 2 సబ్ సెక్షన్స్ ఉంటాయి. అందులో భాగంగా మొదటిది సెక్షన్ 78 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే సెక్షన్ 78 క్లాస్ 1 ఏం చెప్తుందంటే సెక్షన్ 77 సబ్ క్లాస్ 1 కింద మన గతంలో చెప్పుకున్నాము సెక్షన్ 77 గురించి. ఈ సెక్షన్ 77 క్లాస్ 1 కింద ఆర్డీఓ అనగా మనకి ఎవరు? రెవెన్యూ డివిజనల్ అధికారి ఉత్తర్వులు అంటే ఉత్తర్వులు. అంటే ఇక్కడ మనకు సెక్షన్ 77 ప్రకారము ఆర్డీఓ జారీ చేసినటువంటి ఉత్తర్వులపై వ్యధ చెందిన వ్యక్తి అంటే సాటిస్ఫై కాని వ్యక్తి, వ్యధ చెందిన వ్యక్తి ఎవరైనా నిర్దేశించిన కాలంలో ఎవరైనా సరే అంటే సెక్షన్ 78 క్లాస్ 1 ఏం చెప్తుందంటే సెక్షన్ 77 సబ్ క్లాస్ 1 ప్రకారము ఆర్డీఓ జారీ చేసినటువంటి ఉత్తర్వులకు సాటిస్ఫై కాని వ్యక్తి ఎవరైనా నిర్దేశించిన కాల పరిమితిలో జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకొనవచ్చును. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా సెక్షన్ 77 ప్రకారము ఆర్డీఓ జారీ చేసినటువంటి ఉత్తర్వులకు సాటిస్ఫై కాని వ్యక్తి ఎవరైనా ఉంటే నిర్దేశించిన కాల పరిమితితో జిల్లా కలెక్టర్కి ఏం చేసుకోవచ్చు? అప్పీల్ చేసుకోవచ్చు. అట్టి అప్పీల్ పైన జిల్లా కలెక్టర్ సంబంధిత కమిషనర్కి మరియు సెక్షన్ 77 యొక్క సబ్ సెక్షన్ 2లో సెక్షన్ 77 సబ్ సెక్షన్ 2లో సూచించిన ప్రతి వ్యక్తికి నోటీసు జారీ చేసి నిర్ణీత విధానములో దర్యాప్తు చేసి ఆర్డీఓ ఉత్తర్వులను ఖాయం చేసి కానీ అంటే కన్ఫర్మ్ చేసి కానీ లేదా మార్పు చేసి కానీ లేదా రద్దు చేసి కానీ ఆదేశం జారీ చేయవచ్చు. ఇది మనకు సెక్షన్ 78 క్లాస్ 1
చెప్తుంది. సో ఇక్కడ మనకు ఈ సెక్షన్ గురించి మనం బాగా చదవాలి. జారీ చెయ్యవచ్చు, ఆదేశమును జారీ చెయ్యవచ్చును అంటే ఒకసారి చూద్దాం. సెక్షన్ 78 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, సెక్షన్ 77 క్లాస్ 1 ప్రకారము సో ఆర్టీఓ జారీ చేసినటువంటి ఉత్తర్వులకు సాటిస్ఫై కాని వ్యక్తి, సో సాటిస్ఫై కాని వ్యక్తి ఎవరికి అప్పీల్ చేసుకోవచ్చు? జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఒక నిర్ణీత అంటే ఇవ్వబడినటువంటి కాల పరిమితిలో. అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే, సో అలా అప్పీల్ చేసినటువంటి అప్పీలపై జిల్లా కలెక్టరు సంబంధిత కమిషనర్ కు, అదేవిధంగా సెక్షన్ 77 క్లాస్ 2 లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నోటీస్ జారీ చేసి నిర్ణీత విధానంలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఆర్డీఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సో కరెక్ట్ అనిపిస్తే ఖాయం చేయవచ్చు, లేదా ఏదైనా మార్పు చేయాలంటే మార్పు చేసి, లేదా పూర్తిగా రద్దు చేసి ఆదేశం జారీ చేసే రైట్ ఎవరికి ఉందంటే జిల్లా కలెక్టర్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము సెక్షన్ 78 క్లాస్ 2 గురించి చూస్తే, సో ఇది మనకు పైన చెప్పినంత దేనికి సంబంధించిందంటే సెక్షన్ 78 క్లాస్ 1. ఇప్పుడు మనము సెక్షన్ 78 క్లాస్ 2 గురించి మనం తెలుసుకుందాం. సో ఇట్లా సెక్షన్ 78 క్లాస్ 1 ప్రకారము అప్పీళ్లపై సెక్షన్ 78 క్లాస్ 1 ద్వారా చేసినటువంటి అప్పీలపై జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశము అంతిమంగా ఉంటుంది. ఓకే. సో అంటే మనకి ఇక్కడ ఏవైతే ఈ అప్పీల పైన సో అంతిమంగా ఎవరికి అధికారం ఉంటుందంటే జిల్లా కలెక్టర్. అంటే జిల్లా కలెక్టర్ ఏదైతే ఆదేశం ఇస్తాడో అదే మనకు ఫైనల్ గా మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే. సో ఒకవేళ సో అప్పీలు నమోదు కాని సందర్భంలో, ఒకవేళ అప్పీలు చేయలేదు, అప్పీలు నమోదు కాని సందర్భంలో సెక్షన్ 77 సబ్ క్లాస్ 1 క్రింద ఆర్డీఓ జారీ చేసిన ఆదేశాలు అంతిమంగా చెల్లుబాటు అవుతాయి. సో దానిపైన ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నించరాదు అని తెలియజేస్తున్నటువంటి సెక్షన్ 78 సబ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మనం గమనిస్తే ఈ సెక్షన్ 78 ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ 30/1987 ఏం చెప్తుందంటే అప్పీల గురించి చెప్తుంది. సో అంటే ఇక్కడ సెక్షన్ 78 క్లాస్ 1 ఏం చేస్తుందంటే సెక్షన్ 77 క్లాస్ 1 ప్రకారము ఆర్డీఓ జారీ చేసినటువంటి ఉత్తర్వులకు సాటిస్ఫై కాని వ్యక్తి ఎవరైనా సో నిర్ణీత కాలంలో ఎవరికి అప్పీల్ పెట్టుకోవచ్చు అంటే జిల్లా కలెక్టర్ అప్పీల్ పెట్టుకోవచ్చు. సో అలాంటి అప్పీల్ చేస్తున్న అప్పీలపై జిల్లా కలెక్టర్ సంబంధిత కమిషనర్ మరియు సెక్షన్ 77 సబ్ క్లాస్ 2 లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సో నోటీసు జారీ చేసి సరైన విధానంలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఆర్డీఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కరెక్ట్ అనిపిస్తే సో ఖాయం చేసి, అదేవిధంగా ఏదైనా మార్పు చేయాలనుకుంటే మార్పు చేసి, లేదా పూర్తిగా రద్దు చేసి ఆదేశం జారీ చేసే అధికారం ఎవరికి ఉందంటే జిల్లా కలెక్టర్ ఉంటుందని తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 78 క్లాస్ 1 గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 78 క్లాస్ 2 ఏం చెప్తుందంటే చాలా అప్పీల్ చేసుకున్నటువంటి అప్పీళ్లపై సో కలెక్టర్ యొక్క ఆదేశమే అంతిమంగా తీసుకోవాలి అని చెప్తుంది. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు అప్పీల్ చేసుకోకపోతే సెక్షన్ 77 క్లాస్ 1 కింద ఆర్డీఓ జారీ చేసినటువంటి ఆదేశాలే అంతిమం అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత దానిపైన ఆదేశాల పైన ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 78 క్లాస్ 2 గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సెక్షన్ 78 గురించి
సో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మనము ఆ తర్వాత సెక్షన్ సెక్షన్ 79 గురించి మనం తెలుసుకుందాం.